ఓకే, ఈరోజు లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో మనం 8వ వార్డులో ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అరికల సంధ్యా సురేష్తో ఉన్నాం. మరి ప్రజలకు ఉన్నటువంటి బంధం ఏంటిది, మరి టీఆర్ఎస్కు ఎందుకు బలపరచాలి, మరి ఇక టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అనే కోణంతో మనకు సంధ్యా సురేష్ గారు మనతో ఉన్నారు. సురేష్ గారు నమస్తే. నమస్తే సార్. మొత్తానికైతే బీఫామ్ అయితే తెచ్చుకున్నాం సార్. ఏం కష్టపడ్డామని బీఫామ్ నీకు ఇచ్చారు? కష్టపడ్డామంటే సార్ మేము 2006 నుంచి ఇంట్లోనే ఉన్నాము. 2008లో నేను పార్టీలో జాయిన్ అయినాను. ఆ 2008 నుంచి ఈ రోజు వరకు నేను జర్నీ టీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ మా ఒక ఇల్లు లెక్క మేము భావిస్తూ, మా పెద్ద కుటుంబం లెక్క భావిస్తూ అందులోనే ఉన్నాము. ఎన్నో పార్టీ నుంచి కూడా మాకు పిలిచిరు రానమని, మేము రామని చెప్పాము. మాకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక బ్లడ్ లెక్క, మాకు చాలా అప్డేట్. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే అది ఒక ఫీలింగ్ వేరే అనిపిస్తుంది మాకు. దాని దిక్కే మాకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి, మేము అందులోనే ఉండాలి, అందులోనే ఉంటామని కోరుకున్నాము. ఆల్రెడీ మాకు బీజేపీ పార్టీ నుంచి కూడా మాకు ఆఫర్ వచ్చింది. 10-15 డేస్ ఆపినా కూడా నేను పోలేను. మళ్ళీ టీడీపీ పార్టీ నుండి కూడా ఇక్కడ లేదు కాబట్టి టీడీపీ పార్టీ నుండి కూడా ఆఫర్ వచ్చింది. అంటే మీకు ఈ పార్టీ తరఫు నుంచి ఏదైతే మీరు బాగా సర్వీస్ చేశారో, మరి ఎప్పుడు మీకు అవకాశాలు, ఇటువంటి రాజకీయ అవకాశాలు ఎప్పుడు రాలేదా? మేము ఉద్యమమే చేసాం కానీ రాజకీయంలో మేము ఎప్పుడు ఆలోచించలేము సార్. రాజకీయంలో ఆలోచించలేమంటే మధ్యలో చేద్దామని అనుకున్నాము. మాకు బిజినెసెస్ ఉన్నాయి కదా, దాని ప్రకారంగా అన్నట్టు మేము మ్యాక్సిమం ఎప్పుడు ఆలోచించలే. ఈసారి మేము గట్టిగా ప్రయత్నించాలి చేసి మనం ఏదన్నా మా విలేజ్కి, మా గ్రామ ప్రజలకి, పెద్దలకి, మా ఆడపడుచులకి, అన్నలకి, అమ్మలకి ఏదన్నా మాకు విలేజ్కి సదుపాయం చేయాలని ఉన్న మా భూములు ఉన్నాయి, అక్కడ నష్టపోతున్నాము. ఇండస్ట్రీల నుంచి, అక్కడ క్రేషర్స్ నుంచి, మళ్ళీ అక్కడ అక్కడ చుట్టుపక్కల ఉన్న పెద్ద పట్టణాల నుండి వాటర్ వచ్చి గండిగూడెం చెరువులో ఉండి మాకు ఎక్కడి నుంచి సౌకర్యం లేదని మేము బాగా ఆలోచన పడి ఎట్లా చేద్దామని మేము ముందుకు వచ్చి పెద్ద ఊరందరినీ కలుపుకొని అందరితో సాధ్యమవుతుందని ఊరందరినీ కలుపుకొని పోయి ఈ పనులు అనేది మేము డెవలప్మెంట్ చేసుకోవాలని చాలా ఒక ఆకృతిగా ఉన్నాం మేము. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు 420 కార్డ్స్ అనేది మీ బీఆర్ఎస్ నాయకులు పంపించేస్తా ఉన్నారు, అంటే ఇది ఓటమికి అంగీకరించి పంపించేస్తా ఉన్నారా, లేకపోతే ఇది 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ ప్రజలు ఆకర్షితులు లేవని మీరు పంపించేస్తా ఉన్నారా? కాంగ్రెస్ విషయంలోకి వస్తే 2 ఇయర్స్, ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది సార్. కాంగ్రెస్ నుంచి అయితే ఈ 6 గ్యారెంటీలు కాదు, ఏ గ్యారెంటీలు లేవు. మా విలేజ్కి 1 లక్ష రూపాయలు పని చేసింది కూడా లేదు, 1 lakh పని చేసింది కూడా లేదు. ఇంకోటి ఏంటంటే విలేజ్లో అన్నప్పుడు, కుటుంబంలో అన్నప్పుడు కలహీలాలు ఉంటాయి, అయితేనే ఉంటాయి. నేను మంచి పేరు వస్తుందంటే అంటారు కానీ అవన్నీ మనం పట్టించుకోవాలి సార్. ఇంట్లో అన్నప్పుడు కొట్లాటలు అవుతుంటాయి, అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవి అందరిని కలుపుకొని పోయే మనస్తత్వం మనది. అందరినీ కలుపుకొని వెళ్తాం మేము. ఇప్పటికైనా అందరినీ కలుపుకొని వెళ్తాం. మాకు ఎటువంటి ఎవరితోటి అపోహాలు లేవు. కొద్దిగా సీట్లు రాని వాళ్ళు కొద్దిగా మనం ఏమనుకుంటాం, నాకు వచ్చేది అలుగుతారు, అనౌన్స్మెంట్ చేస్తారు, ఏదో ఒకటి వచ్చి. మన విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఏం లేదు. మాకేందంటే అందరిని కలుపుకొని మా ఊరు అభివృద్ధి కావాలని మా ఆశ. ఏమన్నా మీరు అభివృద్ధి కోసం ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేశారా? ఇంతవరకు మీ ఎమ్మెల్యే గారు, మీరు అంతా దగ్గర బంధుత్వం వెళ్ళాం సార్. మా ఎమ్మెల్యే గారు కూడా మంచిగానే బాగానే చేశారు. అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అయితే, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అయితే చాలా డెవలప్మెంట్ చేశారు. ఇక్కడే కాదు, జిన్నారం మండలనే డెవలప్ చేశారు. ఇక కాంగ్రెస్ వెళ్ళిన నుంచి ఇప్పటివరకు మేము పోయి ఎమ్మెల్యే గారిని కలిసింది లేదు ఈ రోజు వరకు. ఈరోజు అంటే డెవలప్మెంట్ విషయంలో 1-2 సార్లు పోయి సిఆర్ఎఫ్ ఫండ్ అది ఒక ఫంక్షన్ హాల్ది ఉండే, ఆ ఫంక్షన్ హాల్ కోసం వెళ్ళి కలిసాము. ఎమ్మెల్యే కాబట్టి కలవాల్సి వస్తుంది కదా సార్, కలిసాము. అంటే ఇప్పుడు మీరు బ్రాండా లేకపోతే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రాండా? ఏం బ్రాండ్? టీఆర్ఎస్ పార్టీ బ్రాండ్. తర్వాత మేము 2008 నుంచి నేను బ్రాండ్ అనుకుంటా. ఏం చేశారు మీరు ఇక్కడ సోషల్ సర్వీస్గా ప్రజలకు? సోషల్ సర్వీస్గా అంటే మన యువతకు ఇక్కడ సోషల్ సర్వీస్ చేసేంత ఛాన్స్ ఇయ్యారు సార్. పాత నాయకులు ఉన్నారు కదా, మేమున్నాక మీరు ఎందుకు చేస్తారు అన్నట్టు కూడా అలిగేషన్స్ వస్తాయి. ఇప్పుడు చేయాలనుకున్నా కూడా దానికి అడ్డంకం అవుతాం. అటువంటి వచ్చినాయి సందర్భాలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. అట్లా మీకు అవమానం పడలేరా? మరి అవమానం ఫీల్ కాబట్టి మేము ఇప్పుడు ఏదో ఒకటి రావాలని కసితో ఇక్కడ వచ్చాం సార్. ఈ కసి అవమానం పడడమే సార్, చాలా అవమానాలు పడ్డాం మేము. ఏదైనా చేద్దామంటే చేయనియరు. అంటే ఇక
నేమ్ వస్తుందన్నా లేకపోతే ఏమని ఇక పాత మేము ఉన్నాక మీరెందుకు మీరు అయినప్పుడు మీరు చేయండి అన్నట్టు అలిగేషన్ చేస్తారు సార్. అప్పుడు మీరు అధిష్టానానికి ఏమన్నా చెప్పారా? మేము ఇట్లా సోషల్ వర్క్ చేస్తుంటే మాకు ఇట్లా అడ్డంకులు వేస్తున్నారు, మరి ఏందని చెప్పారా మీరు ఇప్పుడు? దిష్టానికి చెప్పాలని ఇప్పుడు ఎవరున్నా సార్, ఇప్పుడు ఎమ్మెల్యే సార్ కూడా మేము 3 సార్లు 15 సంవత్సరాలు ఎమ్మెల్యే అన్నకి మైపాలన్నకి కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం. కష్టపడితే కూడా మనం ఇవాళ గుర్తింపు లేదు ఎమ్మెల్యే సాబ్ దగ్గర. ఏదున్నా సర్పంచ్ ఎంపీటీసీ మా విలేజ్ నుంచి చెప్తున్నా, ఎంపీటీసీ లేకపోతే కొంతమందినే గుర్తుపట్టడం కానీ ఫలానా ఇగో ఈ పిల్లలు కష్టపడ్డారు అని గుర్తిస్తే మా ఎమ్మెల్యే సాబ్ మాకు చాలా ఖాళీ గుర్తిస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అదే మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మంచి లీడ్ ఇచ్చారు కదా. చాలా లీడ్ కష్టపడ్డాం సార్. నేను 3 నెలలు నేను బిజినెస్ పక్కకు పడేసి అన్నింటనే ఉన్నాం మేము. అటువంటిది ఐడెంటిఫై చేయలేకపోయాడు అన్న. మా మైపాలన్న మంచి వ్యక్తి, ఏదైనా అడిగితే చేస్తాడు కానీ గుర్తించాడు మనిషిని. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏమన్నా అక్కడ దాకా మీకు పోనీయలేరా? మాకు మా విలేజ్లో మాకు అంత పొయ్యి అంత లేదు, మేమే డైరెక్ట్ మైపాలన్నని కలుస్తాము, అట్లా మాకు డైరెక్ట్ ఉంది పరిచయం. ఓకే, మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కౌన్సిలర్గా మీరు కాంటాక్ట్ చేస్తున్నారో బీఫామ్ కోసం మీరు ప్రయత్నం బాగా చేశారా, లేకపోతే మీరు గుర్తించి ఇచ్చారా? ప్రయత్నం చేసినాం సార్, ఎందుకు చేయలేం, చాలా ప్రయత్నం చేసినాం. ఇక్కడ ఏంటంటే సార్ కొంత ఇక ప్రయత్నం ఎవరిది వాళ్ళు ప్రయత్నం చేసినాం, మేము దానికి భారీగా ప్రయత్నం చేసినాం. మా విలేజ్ ప్రజలు కూడా ఒక రాజకీయ నాయకులు కాక వేరేలు కాక మా ఊరి స్వచ్ఛమైన ప్రజలు మాకు సపోర్ట్ చేసారు. అంటే మొత్తానికైతే మీకు రాజకీయంగా బీఫామ్ తీసుకున్నందుకు మీకు ఫలితం దక్కబోతుంది రేపు, అంతేనా? ఖచ్చితంగా మా ఊరు ప్రజలు దక్కిస్తారని నేను జెండా ఎగరేస్తామని మేము భావిస్తున్నాం. 8వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా ఎగరేస్తామని మేము ధైర్యంగా భావిస్తున్నాం. అంటే మిగతా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరకూడదు అంటున్నారా? 100% 5కు 5 ఎగరాలని మేము కోరుకుంటున్నాం అన్న. 18 ఎగరాలని అనుకుంటా, ఎందుకంటే నా ఇల్లే గెలవాలనుకుంటాను, పక్కిలు గెలవాలనుకోం కదా. మొత్తం మీద కైవసం చేసుకుంటున్నాం మున్సిపాలిటీని. ఖచ్చితంగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం, చేస్తున్నామన్న. ఓకే, సంధ్య గారు, మీరు ఏదైతే నిన్న మొన్నటిదాకా అయితే గృహిణిగా పనిచేశారు, ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు, మీకు బోర్ అనిపించలేదా? మరి తిరుగుతుంటే ఇటువంటి సిచ్యువేషన్ ఏం బోర్ అనిపించలేదు సార్, నాకు ఇష్టమే. ప్రజలకు సేవ చేయడం అంటే ఒక అదృష్టం. నాకు మా అన్నలు ఇచ్చిండ్రు, ఇప్పుడు మహిళలకు వచ్చింది ముఖ్యంగా. నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాతో అయినంత మట్టుకు నేను పోరాడతాను మహిళలకు. ఇప్పుడు రేపు గెలిచిన తర్వాత అవమానాలు భరించవలసింది ఉంటుంది, రకరకాలుగా పొగడతలు కూడా భరించవలసింది ఉంటుంది. మరి భరించే శక్తి మీకు ఉందా? ఉన్నదని ఖచ్చితంగా. ఇప్పుడు నన్ను గెలిపించి వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించిరు అంటే వాళ్ళు నా కుటుంబ సభ్యులే. నా కుటుంబ సభ్యులు ఒక మాట అంటే నా పిల్లలాగా నా కుటుంబంలాగా భావిస్తాను, ఖచ్చితంగా స్వీకరిస్తాను. ఎలాంటి పరంగా అయినా సరే, అవమాన పరంగా కానీ గౌరవ పరంగా కానీ ఖచ్చితంగా స్వీకరిస్తాను. ఎందుకు మీరు ఎట్లా కాంటాక్ట్ చేస్తున్నారు సంజయ్ గారు? మరి ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ప్రజలకు సేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టము ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే ఇక నేనైనా నాకు అవకాశం వచ్చింది, వచ్చిన ఈ అదృష్టం ఈ అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పేసి నేను. ఏం అడుగుతున్నారు ప్రజలు మిమ్మల్ని? ప్రతి ఇంటింటికి వెళ్ళాను. ప్రతి ఒక్క మహిళలు అడిగేది ఫస్ట్ ఏంటంటే త్రాగునీటి సమస్య ఉంది మా విలేజ్లో. త్రాగునీటి సమస్య అంటే నన్ను ఓటేసి గెలిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎజెండా ఏంటంటే తాగునీటి సమస్యపై పోరాడడం. మిషన్ భగీరథ వాటర్ అంటే నా ఒక్కదాని ఇప్పుడు ఏతువాడు ఒక్క దానివల్ల కాదు కదా సార్, అందరు గ్రామం కలిసి చేద్దాం కలిసిగా. కాకపోతే డైలీ వచ్చే లోకల్ నీళ్ళు అయితే డైలీ వచ్చేలాగా చేయగలుగుతా అన్నది ఒక నమ్మకం నాకు ఉంది, చేస్తా కూడా. ఇప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రియల్ జోన్ మొత్తానికి కాజిపల్లి అంటేనే అంత బ్రాండే, కానీ అభివృద్ధిలో మాత్రం శూన్యం ఉంది. అటువంటి సిచ్యువేషన్ మీకు వస్తుందా? రిజల్ట్ వస్తుందా? ఖచ్చితంగా ఉంది సార్. ఇంత ఇండస్ట్రీలు ఉన్నా కానీ మా గ్రామం ఏ అభివృద్ధి లేదు సార్, ఏది లేదు. నేనైతే నాదొక ఎజెండా ఉంది, నా మేనిఫెస్టో ఉంది. ఖచ్చితంగా తాగునీటి సమస్య ఖచ్చితంగా తీరుస్తా. నెక్స్ట్ రోడ్లు, డ్రైనేజీలు, ఐమాక్స్ లైట్లు, స్ట్రీట్ లైట్లు, వీధికి సీసీ కెమెరాలు ఖచ్చితంగా నా పరంగా నా సొంత నిధులతోనైనా నేను చేస్తా సార్. ఇవి ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఊరికి వచ్చిన సమస్య ఏంటంటే డస్ట్ అండ్ పొల్యూషన్. ఏంది దీన్ని నిర్మూలించాలంటే మీరు ఎంత శక్తిని ఉపయోగించాలి? ఖచ్చితంగా సార్, అందరి సహకారం ఉండాలి సార్. మా ఊరి ప్రజలు, మా మహిళలు, చిన్నలు, పెద్దలు అందరి సహకారం ఉంటేనే ఖచ్చితంగా దీన్ని నిర్మూలన చేయగలుగుతా, చేస్తాను కూడా. ఓకే, ఇప్పుడు మీరు యూత్గా ఉన్నారు,
మరి యువతులకు భరోసా ఏం చేస్తున్నారు? యువత ఉన్నారు, యువకులు ఉన్నారు, అందరూ మహిళలు ఉన్నారు. ఇంత నిరుద్యోగాల్లో చాలా సమస్యతోటి కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఇంత ఇండస్ట్రియల్ జోన్ అయినప్పటికీ మరి మీ ద్వారా ఏమి ఇస్తారు, ఏం చెప్పబోతున్నారు వాళ్ళకి? ఖచ్చితంగా యువతలకు నేను చెప్పగలిగింది ఒకటే సార్, ఇంత ఇండస్ట్రీలు ఉన్నాయి, ఇంత పొల్యూషన్ ఉంది, ఇంత ఇండస్ట్రీల వల్ల మా కాజీపల్లి గ్రామం చాలా నష్టపోతుంది. కాబట్టి మా యువకులకు, మా యువతకు ఖచ్చితంగా ఉపాధి కల్పించాలి. ఇండస్ట్రీల వల్ల వాళ్ళ చదువు పరంగా కానీ వాళ్ళు ఎంతవరకు అర్హులు దేనికి దాన్ని బట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీల నుంచి వాళ్ళకు ఉపాధి నేను కల్పిస్తాను. ఓకే, ఇప్పుడు మహిళలు కొంతమంది వీడో ఉంటారు, తర్వాత భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కంపెనీకి వెళ్ళని పరిస్థితి ఉంటారు. వాళ్ళకి ఏమైనా స్వయం ఉపాధి కల్పన కోసం ఏమైనా ఆలోచన చేస్తున్నారు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకము ప్రతి ఒక్కరింటికి రావట్లేదు సార్. మన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకము ఇంటింటికి చేరవేసే బాధ్యత నాది. అది వృద్ధులే కావచ్చు, వికలాంగులే కావచ్చు, మామూలు మహిళలే కావచ్చు, వాళ్ళ వరకు చేరవేసే బాధ్యత నాది. వాళ్ళకు ఏ సమస్య అయినా, ఎలాంటి పరమైన సమస్య అయినా కానీ వాళ్ళకు అండా దండ తోడు నీడగా నేను ఉంటాను సార్. ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మిరు కాబట్టి నన్ను ఇక్కడ వరకు నిలబెట్టిరాను. అక్కడే పొద్దుగాల నేను ఏంటిది నా పరిస్థితిని ఎట్లా బతకాలంటే వాళ్ళకు కొట్టు మిషన్ ఇప్పిస్తారా సంధ్య గారు? ఖచ్చితంగా ఇప్పిస్తాను సార్. వాళ్ళ మహిళలకు ఇంట్లో కూడా ఏదైనా చేసుకుంటాము, ఏదైనా కుట్టు మిషన్ పరంగా కానీ వాళ్ళకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని పరంగా వాళ్ళకు ఖచ్చితంగా నేను ముందుండి వాళ్ళని నడిపిస్తాను, వాళ్ళకి సహాయం చేస్తాను ఖచ్చితంగా. ఓకే, మీరు కొద్దిగా గొప్ప చదువుకున్నారు 10th వరకు అట్లా, మరి విద్య కోసం ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు అంతా స్లమ్ ఏరియా. ఖచ్చితంగా సార్, విద్య గురించి అయితే చెప్పాలి సార్. 5th వరకే ఉంది ప్రాథమిక పాఠశాల. ఖచ్చితంగా నా వంతు అయితే 7th వరకు చేయాలని నేను అనుకుంటున్నాను. మంచి విద్యను అందియాలనుకుంటున్నాను. నేను కూడా ప్రాథమిక పాఠశాలనే చదువుకున్నా సార్. కొద్దిగా గొప్ప అవగాహన ఉంది. దానివల్ల కొంచెం మంచి స్టడీ, మంచి విద్యను ఇవ్వాలని నేను మా గ్రామానికి మా పిల్లలకు మంచి విద్యను ఇవ్వాలని నేను కౌన్సిలింగ్ చేస్తారా? మరి కార్పొరేట్ స్థాయిలకు విద్యార్థులు వెళ్ళకూడదు, మన తల్లిదండ్రులకి మనం వాళ్ళకి మోటివేషన్ చేసి మన పాఠశాలలని ఉంచాలి. వాళ్ళకి ఏదైనా డిజిటల్ యుగం వచ్చింది కాబట్టి నేను ఏది కావాలన్నా దానికి నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి మోటివేషన్ చేస్తారు. ఖచ్చితంగా చేస్తాను సార్. ఎందుకు చేయను? ఇప్పుడు మన ప్రాథమిక పాఠశాలలో మంచి విద్య ఉంటే పిల్లలు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది సార్? లక్షలు పెట్టి చదివించుకునే అవసరం ఏముంది? మన ప్రాథమిక పాఠశాలలో విద్య కరెక్ట్ ఉంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను వాళ్ళకి ముందుండి ప్రోత్సహిస్తాను. నేను ఇండస్ట్రీలతో ఫైట్ చేసి అయినా సరే మన ఇక్కడ వరకు మన 7th వరకు చేయగలుగుతాము. దాని నుంచి నెక్స్ట్ 10th వరకు ఇక్కడ ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి కదా సార్. అది కూడా విద్య అందియకపోతే ఎంతవరకు అది కరెక్ట్ కాదు కదా సార్. నేనైతే ఫైట్ చేసి తేయగలుగుతాను. విద్యకు ఒక భాగం అయితే వైద్యకి ఇంకో భాగం ఉంటుంది. మరి ఇదైతే పొల్యూషన్ తోటి కూడుకున్నది, చాలా పెద్ద సమస్య. ఏం చెప్తారు సంధ్య గారు వైద్యం కోసం? ఖచ్చితంగా సార్, ఇప్పుడు చాలా కెమికల్ ఇండస్ట్రీలలో మొత్తం పొల్యూషన్ అయిపోయింది మన ఆల్రెడీ. గాలి పొల్యూషన్, నీరు పొల్యూషన్, భూమి పొల్యూషన్, పంటలు లేవు, ఏం లేవు సార్ మాకు. కానీ నేనైతే చెప్పగలిగింది ఒకటే, ఇక వాళ్ళకు ఏదైనా చేస్తాను నేను. చెప్తారా బస్తీ దవాఖానా అటువంటి మన ప్రైవేట్ బస్తీ దవాఖానా గురించి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపు వేసేది ఖచ్చితంగా నా నుంచి హామీ ఇస్తున్నా సార్. ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళినాను, ప్రతి ఒక్కరికి చెప్పినాను. 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ బస్తీ దవాఖానా అనేది ఉన్నది, కాకపోతే అది సక్రమంగా లేదు. కానీ 3 నెలలకు ఒకసారి మా పరంగా, మా సొంతంగా మేము కొట్లాడైనా సరే 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపు వేయిస్తాం సార్ మా ఊరికి, మా కాజీపల్లి గ్రామానికి. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఇక్కడ అంబులెన్స్ ప్రొవైడ్ అయితే లేదు. అవును సార్. మరి అదేమన్నా ప్రొవైడ్ చేస్తారా మరి మీరు గెలిచిన తర్వాత? ఉంది సార్, కాకపోతే అది లేగా పంత పట్టింపు లేదు. కానీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేద్దాం సార్ ఖచ్చితంగా. ఈ వైకుంఠ ధామాలు ఏదంటే ఇప్పుడు డివోషనల్ ప్రోగ్రామ్ చేస్తుంటారు, వైకుంఠ ధామాల పరిస్థితి చాలా చోట్ల నిర్వీర్యం అయిపోయినాయి. అవి ఏమన్నా ఇంప్లిమెంటేషన్ దిశగా ప్రయత్నం చేస్తారు? చేద్దాం సార్ ఖచ్చితంగా. అందరి సహకారం ఉండాలి కదా సార్. ఖచ్చితంగా నా గ్రామ ప్రజలు నాకు సహకారం ఉంటే, నా మహిళలు, నా పెద్దలు అందరు నా సహకారం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నవన్నీ నేను ముందుండి చేస్తాను. మా పెద్దలతో ఫైట్ చేసి అయినా సరే మా బాలయ్య అనేది. సంధ్య గారు ఎంత మెజార్టీ తీసుకొని గెలుస్తున్నారు? మెజార్టీ ఎంత ఇస్తున్నారని భావిస్తున్నారు? మేము భారీ మెజార్టీతోనే గెలుస్తామని భావిస్తున్నాం సార్. అందరూ మాకు ఉన్నారు అని నేను భావిస్తున్నాను సార్, మమ్మల్ని నమ్మి. ఓకే, ఇక్కడ అంశం ఏంటంటే ప్రధానమైన అంశం అంతా లేబర్ సంబంధించినటువంటి కార్మికులే ఉంటారు. వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? చేద్దాం సార్ ఖచ్చితంగా. అందరి సహకారంతో చేద్దాం. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా. పశువులకు బీమా పథకం ఖచ్చితంగా కావాలి సార్ మా దగ్గర ఇక్కడైతే. తర్వాత మరి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేద్దాం సార్. ఖచ్చితంగా చేద్దాం. మొత్తం మీద అయితే రాజకీయ అడుగులు అయితే వేసాం సార్. అవగాహన అయితే పెంచుకున్నారు.
మళ్ళీ ఇంకోటిసారి ఇది ఉంది, ముఖ్యమైన ఉంది, గండి చెరువు చెప్పాడు ఇంతకుముందు ఆయన FTL. దాని గురించి ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా మాట్లాడి దాన్ని పరిష్కారం చేసుకుంటాము. ఖచ్చితంగా దాని నివారణ చేస్తాము. ఖచ్చితంగా అందరి సెకండ్ ఏజెండా అదే సార్. అందరి సహాయ సహకారంతో, మా గ్రామ ప్రజల సహాయ సహకారంతో కలిసికట్టుగా ఆ గండి చెరువు అనేది FTL ఉంది, దాన్ని ఖచ్చితంగా నివారణ చేస్తాం, పరిష్కారం చేసుకుంటాం దాని గురించి. ఓకే సంధ్య గారు, ఇప్పుడు గెలిచిన తర్వాత మరి ఇప్పుడైతే రోజు రోజుకు కాజిపల్లి అనేది డెవలప్మెంట్ అయితే బాగా జరిగిపోతుంది. మరి వైట్ అండ్ వైట్ ఉంటారా, లేకపోతే కరప్టెడ్ దూసుకు వెళ్ళిపోతారా? కరప్టెడ్ వైపు, అవినీతి వైపు ఏమన్నా చూపుతారా? లేదు సార్, నన్ను నమ్మి నాకు నమ్మి ఇప్పుడు ఇంత మా బాలెడన్న కావచ్చు, మా ఎమ్మెల్సీ రాజన్న కావచ్చు, మా రోజారన్నక్క నన్ను నమ్మి పార్టీ నుంచి టికెట్ మాకు ఇచ్చింది సార్. నేను నా పార్టీ గురించి నిస్వార్థంగా పనిచేస్తాను. నా 8వ వార్డు ప్రజల గురించి నేను నిస్వార్థంగా పనిచేస్తాను సార్. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను. అక్రమాలకు తావియ్యారా? అస్సలు ఇవ్వను సార్, అలాంటివి లేనే లేవు. చెప్తారా? నమ్ముతారా ప్రజలు? ఖచ్చితంగా నమ్ముతారు సార్. నమ్మపట్టే కదా నన్ను ఇక్కడ నిలబెట్టారు కదా సార్ వాళ్ళు. మొత్తం మీద వైట్ అండ్ వైట్ 5 సంవత్సరాల దాకా మీరు ఇదే బేసిక్లో ఉంటారు ప్రజలు. నిస్వార్థంగా నా ప్రజల కోసం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నా 8వ వార్డు ప్రజల కోసము నేను నిస్వార్థంగా, నా మహిళల కోసం నిస్వార్థంగా నేను పనిచేస్తాను సార్. అందుబాటులో ఉంటారా 24 గంటలు, లేకపోతే గెలిచిన తర్వాత ప్లాట్ఫారం? ఖచ్చితంగా మా వారు లేని పక్షాన నేను వాళ్ళకు ప్రతి టైంలో అందుబాటులో ఉంటాను. అండదండ తోడు నీడగా, వాళ్ళకి ఎలాంటి పరమైన సమస్యలు వచ్చినా అక్క అంటే నేను వాళ్ళకి ఖచ్చితంగా నిలబడి వాళ్ళ సమస్యలు తీరుస్తాను సార్. వాళ్ళ తోడు నీడై నేను ఉంటాను. ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, పోలీస్ స్టేషన్ పోయేటి ఉంటాయి, ఇటువంటివన్నీ ఉంటాయి సార్. లేడీస్ సమస్యలు ఉంటాయి, మగవాళ్ళ వరకు చెప్పలేరు సార్. అంటే ఓర్పుతోటి వినే శక్తి మీకు ఉందా? ఉన్నది సార్, ఖచ్చితంగా నాకు ఉంది కాబట్టే, ఊక అన్నది సార్, చెప్పుకోవద్దు, ఉంది కాబట్టే నన్ను నమ్మి నాకు ఇంతవరకు జనాలు నన్ను ప్రోత్సహించారు కదా సార్. రైట్, పబ్లిక్లో అయితే గ్రోత్ అయితే బాగానే ఉంది. మరి అది 5 సంవత్సరాలు నిలబెట్టుకుంటే మీరు ఫర్దర్లో ఇంకా రాజకీయంగా ఇంకా ఎదిగే శక్తి మీ లోపల ఉంటుంది. ఉన్నది సార్, ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటా. ఖచ్చితంగా నా పార్టీతో, నా ప్రజలకు నా పార్టీ తరఫు నుంచి నేను నిస్వార్థంగా పనిచేస్తాను సార్. ఓకే, ఏదైతే తను ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నేను ప్రధానమైన ఒక గండి చెరువుది సమస్య, తర్వాత ఇక్కడ వాటర్ పొల్యూషన్ బోర్డుకు సంబంధించినటువంటి అంశం చాలా ప్రధానమైన సమస్యలుగా మారినాయి. మరి యూత్కు ఎంప్లాయ్మెంట్ కానీ, వైద్యం కోసం కానీ, విద్యం కోసం కానీ ప్రధానమైన ఎజెండా పెట్టుకొని నేను గెలిచిన తర్వాత ఈ సమస్యలు నేను పూర్తిగా ఫుల్ఫిల్ చేస్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నాను.